హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి సంక్రాంతికి వచ్చేసి దాదాపు అయితే 4-5 సినిమాలు రావాల్సింది. ఫైనల్గా 3 సినిమాలు అయితే వస్తున్నాయి. విశ్వంభర అని అయితే రామ్ చరణ్ తప్పించాడు. అలాగే మనకి తండేళ్ళు వచ్చేసి వెంకీ మామ, రామ్ చరణ్ ఇద్దరైతే తప్పించారనమాట. సో వాళ్ళిద్దరైతే త్యాగం చేస్తే ఫైనల్గా మనకి డాకు మహారాజు, గేమ్ చేంజర్, అలాగే సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 సినిమాలు అయితే కన్ఫర్మ్ అయితే అయ్యాయి. సో ఈ 3 సినిమాలకి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది అండ్ అలాగే మనకి ఈ 3 సినిమాలు ఏది విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి మనం అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం అనమాట. సో అలాగే 3 సినిమాలు చాలా తెలివిగా రిలీజ్ డేట్లు అయితే ఫిక్స్ అయితే చేసుకున్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి, ఒకవేళ రామ్ చరణ్ అభిమానులు అయితే జై రామ్ చరణ్ అని చెప్పేసి, ఒకవేళ వెంకీ మామ అభిమానులు అయితే జై వెంకీ మామ, లేకపోతే జై వెంకటేష్, ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చింది వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ మనకు వచ్చేసి జనవరి 10న వచ్చేసి గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అయితే అవుతుందన్నమాట. సో ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి మిగతా 2 సినిమాల కంటేను ముందు అయితే రిలీజ్ చేయడానికి టైం అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కువ ఆక్యుపెన్సీకి అండ్ అలాగే ఎక్కువ థియేటర్స్ దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో మనకి వరల్డ్ వైడ్గా రిలీజ్ కూడా అవుతుంది అండ్ అలాగే తెలుగులో మంచి ఓపెనింగ్స్ రావాలి కాబట్టి ఫస్ట్ ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే సెకండ్ వచ్చేసి మనకి 12వ తేదీన వచ్చేసి డాకు మహారాజ్ని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మనకి రామ్ చరణ్ తర్వాత పెద్ద సినిమా ఏదైతే ఉంది అంటే భారీ బడ్జెట్ మూవీ కూడాను మనకి నాగవంశీ చాలా బడ్జెట్ అయితే పెట్టాడు ఈ మూవీకి. అండ్ అలాగే మనకు విజువల్ పరంగా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. డిఫరెంట్ లుక్లో బాలయ్య బాబు అయితే కనిపిస్తున్నాడు. సో డాకు మహారాజ్ 2 రోజుల తేడాతో అయితే వస్తుంది. సో అప్పుడు గేమ్ చేంజర్కి డోకా ఉండదు అండ్ అలాగే 2 రోజుల తర్వాత డాకు మహారాజ్కి కూడా ఎక్కువ థియేటర్స్ దొరికే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత మనకి 3వ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనేది ఇంకో 2 రోజులు టైం తీసుకొని 14వ తేదీ అయితే రిలీజ్ అయితే అవబోతుంది. సో మనకి ప్రతి సినిమాకి 2 రోజులు గ్యాప్ అయితే ఉంది. అండ్ అలాగే దీంట్లో సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ ఇద్దరికి ఒకటే ప్రొడ్యూసర్ దిల్ రాజు అనమాట. అలాగే డాకు మహారాజ్కి కూడా డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి దిల్ రాజు. సో ఈ 3 సినిమాలను వచ్చేసి దిల్ రాజు అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేయబోతున్నాడు అనమాట. కాబట్టి ఈయన తెలివిగా 2 రోజులు గ్యాప్ తీసుకొని ఒక సినిమా తర్వాత ఒక సినిమా అయితే రిలీజ్ చేసేయడానికి అయితే ప్లాన్ అయితే చేసుకున్నారు. అందరూ కూర్చొని మాట్లాడుకున్నట్టయితే అర్థమైతే అవుతుందన్నమాట. సో మనకి గేమ్ చేంజర్ ఏదైతే ఉందో దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే శంకర్ మార్క్ డైరెక్షన్ అయితే కనబడాలి అండ్ అలాగే స్టోరీలో డిఫరెన్స్ అయితే ఉండాలి. మనం ఇంతకుముందు చూసిన సినిమాలాగా అయితే ఉంటే నడవదన్నమాట. అంటే ఆల్రెడీ మనం సోషియో ఫ్యాంటసీ శంకర్ మూవీస్ అయితే చాలా అయితే చూసేసాం. సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఇంట్రెస్ట్ కల్పించేటట్టయితే స్టోరీ ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. 500 నుండి 700 కోట్లు కొట్టే అవకాశాలు అయితే ఉంటాయి. సో రామ్ చరణ్ కెపాసిటీని బట్టి అయితే కలెక్షన్స్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత డాకు మహారాజ్ ఖచ్చితంగా వచ్చేసి డిఫరెంట్ మూవీ కాబట్టి ఎలివేషన్స్ కూడా హైగా ఉంటాయి కాబట్టి ఈ మధ్య వచ్చిన బాలయ్య బాబు సినిమాలు ఎలివేషన్స్తో అలాగే స్టోరీలో డిఫరెన్స్తోనే బాగా అయితే ఆడాయి అనమాట. సో ఖచ్చితంగా వచ్చేసి డాకు మహారాజ్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. డిఫరెంట్ లుక్ ఉంది, ఎలివేషన్స్ కనిపిస్తున్నాయి, బీజిఎం ఎక్సలెంట్గా అయితే ఉంది అండ్ అలాగే డైరెక్టర్ బాబీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నాగవంశీ కూడా చాలా కాన్ఫిడెంట్గా అయితే కనిపిస్తున్నారు అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనకి సంక్రాంతికి వస్తున్నాం కానీ చూసినట్లయితే అనిల్ రావుపూడి, వెంకటేష్ అయితే యాక్ట్ అయితే చేస్తున్నారు. సో అనిల్ రావుపూడి కామెడీ అయితే ఉంటుంది, ఫ్యామిలీ మూవీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈసారి పోస్టర్లు కానీ చూసినట్లయితే మనకు వెంకటేష్ వచ్చేసి ఎప్పుడు కూడా గన్ పట్టుకొని అయితే ఉంటున్నారు. సో ఇది కూడా ఫన్ మూవీనే. సో మనకు వెంకటేష్ బాబుకి వచ్చేసి ఫ్యామిలీ ఫన్ అనేది బాగా వర్కౌట్ అయింది. సంక్రాంతి కూడా సీజన్ అనేది బాగా వర్కౌట్ అంది. కాకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్లో F2, F3 అయితే చూసేసాము. అలాగే చాలా ఫ్యామిలీ మూవీస్ అయితే వచ్చాయి మన వెంకటేష్ బాబుకి అండ్ అలాగే అనిల్ రావుపూడి సినిమాలు కూడా వరుసగా హిట్లు అవుతూ వచ్చాయి. సో అనిల్ రావుపూడిని కూడా జనాలు వచ్చేసి బాగా అయితే అలవాటు పడ్డారన్నమాట. సో ఇప్పుడు ఈ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యేటప్పుడు ఇంకొంచెం కొత్తగా చూపించే అవకాశాలు అయితే ఉండాలి. సో కొత్తగా చూపించకపోతే ఖచ్చితంగా దీని మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. అందులో మనకు బాలయ్య బాబు, రామ్ చరణ్ మూవీలు ఉన్నాయి కాబట్టి దీని మీద ఎఫెక్ట్ పడుతుంది. సో వాటి రెండింటికి పోటీగా ధీటుగా ఉండాలంటే ఖచ్చితంగా దీంట్లో డిఫరెన్స్, ఇంట్రెస్టింగ్, ఫన్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటేనే చక్కగా అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే అవుతుంది. సో మనకి 3 సినిమాలు వచ్చేసి ఒకటి కమర్షియల్ సినిమా, ఒకటి వచ్చేసి పాస్ట్ 19s స్టోరీలో ఉన్న సినిమా అండ్ అలాగే మనకు వచ్చేసి ఒకటి వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్. 3 జానర్లతో అయితే వస్తున్నాయి. 2 రోజులు డిఫరెన్స్తో అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా 3టికి హిట్ టాక్ తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ముగ్గురు కూడా కసిగా సినిమాలు అయితే తీస్తున్నారు. సో మ్యాక్సిమం డాకు మహారాజ్ అయితే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆడే అవకాశాలు అయితే ఉంటాయి. గేమ్ చేంజ్ డిఫరెన్స్ చూపిస్తే ఆడే అవకాశాలు అయితే ఉంటుంది. అలాగే మనకి వెంకటేష్ సినిమా కూడా వచ్చేసి బాగా ఆడాలని చెప్పేసి అయితే కోరుకుందాం అన్నమాట. తెలివిగా ప్లాన్ చేశారు కాబట్టి ఈ 3 సినిమాల మధ్యలో కూడా పోటీ అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే లేవు.
లేదు. రెండు రోజుల గ్యాప్లో అయితేనే సో సగం కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి 3 సినిమాలకు కాను. ఖచ్చితంగా 3 సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే అవుతాయి. మీరు ఈ మూడిట్లో ఏది బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.